90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్. మన యాక్టర్ శివాజీ అండ్ యూట్యూబర్ మౌలీ బ్రో కాంబినేషన్లో వచ్చిన ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్గా ఉంది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అండ్ 3 అవర్స్ డ్యూరేషన్. ఓవరాల్గా సిరీస్ వచ్చేసి బాగుంది, డీసెంట్గా ఉంది. పర్సనల్గా నాకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్, మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటిని ఎగ్జాక్ట్గా పోర్ట్రే చేశారు ఈ సిరీస్లో. మ్యాక్సిమం మనందరం కనెక్ట్ అవుతాము. నేనైతే పర్సనల్గా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటిని ఒకసారి మళ్ళీ తిరిగి చూసుకున్నట్టు అనిపించింది. అండ్ రైటింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్లీ బ్లెండ్ చేశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఫన్ మోడ్లో తీసుకెళ్తారు సిరీస్ మొత్తం. అండ్ దీని ప్లాట్ స్టోరీ వచ్చేసి చాలా సింపుల్ లైన్. ఒక భార్య, భర్త, వాళ్ళకి 3 పిల్లలు. వీళ్ళదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పొద్దున్నే అమ్మ ఫ్యాన్ బంద్ చేయడంతో స్టార్ట్ అయిన డే తర్వాత ఎలా ఉంటుంది, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఫోన్స్, ఎలాంటి స్మార్ట్ నెట్వర్క్స్ లేని టైంలో టీవీ షోస్ కోసం ఎలా వెయిట్ చేసేవాళ్ళం. ఇందులో మెయిన్గా నేను బాగా కనెక్ట్ అయిన షో అమృతం. ఈ షో తెలియని వారే ఉండరు 90s వాళ్ళైతే. అందులో ఉన్న కామెడీ టైమింగ్స్, దానికి వచ్చే టైటిల్ కార్డు, అవన్నీ బాగా కనెక్ట్ అవుతాం. మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎంతో హోంవర్క్ ఉన్నా అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ అమృతం సీరియల్ స్టార్ట్ అయ్యే టైం వరకల్లా టీవీ ముందు కూర్చొని దానికోసం వెయిట్ చేస్తున్న ఎగ్జైట్మెంట్, అది స్టార్ట్ అవ్వగానే వచ్చే హ్యాపీనెస్, దాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేరు. అలాంటివి చిన్న చిన్నవి అయినప్పటికీ హార్ట్కి టచ్ అయ్యే మూమెంట్స్ చాలానే ఉన్నాయి ఈ సిరీస్. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ లవ్ లెటర్, సిబ్లింగ్స్తో గొడవలు, ఎగ్జామ్ రిజల్ట్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్స్, పేరెంట్స్ మన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్, ప్రోగ్రెస్ కార్డ్ మీద నాన్నతో సైన్ పెట్టించే ఆ సిచ్యువేషన్స్, రిలేటివ్స్ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చే ఆ పైసలు, చిరంజీవి గారి సినిమా, అమృతం సీరియల్, డోరమాన్, పెంటెన్, షిన్చాన్, ఛోటా భీమ్, అలాగే పేరెంట్స్ సేవింగ్స్ కోసం పడే కష్టాలు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎంత డబ్బులైనా పే చేసే పేరెంట్స్ సిచ్యువేషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మనం మన చైల్డ్హుడ్లో ఫేస్ చేసిన ప్రతి సిచ్యువేషన్ని క్లియర్గా చూపించారు, ఏది మిస్ కాకుండా. ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ ఈ 5గురే. ఫాదర్, మదర్, 3 పిల్లలు. వీళ్ళ చుట్టే స్టోరీ మొత్తం తిరుగుతుంది. జస్ట్ హ్యూమర్ అండ్ నవ్వుకోవడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. ప్రతి ఇండివిజువల్ క్యారెక్టర్కి వాళ్ళ లైఫ్లో జరిగే ఆ సిచ్యువేషన్స్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని చూపెడుతూనే ఆ ఎమోషనల్గా ఫ్యామిలీ ఎలా కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఎలా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది చూపిస్తారు. క్యాస్టింగ్ విషయానికి వస్తే 5 క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ యాక్టింగ్. శివాజీ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో మూవీస్ చేశాడు, ఒక సీనియర్ యాక్టర్ అండ్ పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్కి సెట్ అయ్యాడు. మన యూట్యూబర్ మౌలీ బ్రోని అప్రిషియేట్ చేయొచ్చు. నేనైతే ఆయన రీల్స్ చూసాను, యూట్యూబ్లో వీడియో చూసి ఒక ఫన్ క్యారెక్టర్ కావచ్చు, అలానే ఒక ఫన్ మోడ్లో తీసుకెళ్తారనుకున్నా. కానీ సిరీస్లో ఎమోషనల్ యాంగిల్ కూడా కరెక్ట్గా పోర్ట్రే చేశాడు మన మౌలీ బ్రో. అప్రిషియేట్ చేయొచ్చు, బాగుంది క్యారెక్టర్ అనేది. అండ్ మిగిలిన వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎంత ఇవ్వాలో అంతే డీసెంట్గా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. నాకు పర్సనల్గా నచ్చిన పర్ఫార్మెన్స్ అంటే మన మౌలీ బ్రోదే. అటు కామెడీలో ఉన్నాడు, ఇటు ఎమోషనల్. ఎక్కడ ఎక్కువ చేయకుండా, ఎక్కడ తక్కువ చేయకుండా బ్యాలెన్స్డ్గా పోర్ట్రే చేశాడు క్యారెక్టర్. నేను ఈ సిరీస్కి ఇచ్చే రేటింగ్ 3.5. ఇంకా మీరు ఈ సిరీస్ని చూడాలని ఏదైనా డౌట్ పెట్టుకుంటే అస్సలు డౌట్ వద్దు, వెళ్ళి చూసేయండి. వీలైతే అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో ఈ సిరీస్ చూడండి, బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సీన్కి ఎమోషనల్, హ్యూమర్, కామెడీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. తొందరగా వెళ్ళి మీరు చూసేయండి. ఓకే మరి, బాయ్. Let's meet in the next review video. Love you all.